విమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు పురస్కారాలు అందజేయనుంది ప్రభుత్వం. 14 విభాగాల్లో 21 మందిని సత్కరించనుంది. మహిళా దినోత్సవం నాడు ఏటా అవార్డులను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారిని ప్రభుత్వం అవార్డుతో సత్కరించనుంది. 14 విభాగాల్లో 21 మందికి పురస్కారాలను అందజేయనుంది. సాహిత్యం, సంగీతం, సామాజిక సేవ, పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు ఇందులో ఉన్నారు. అవార్డు అందుకోబోతున్న వారిలో రచయిత రావి ప్రేమలత ఒకరు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలను బయటకు తీశారామే. వీటిపై లోతైన పరిశోధనలు చేశారు. జంగమ్మ, శివమ్మలకు జానపద కళల్లో పురస్కారం ఇస్తోంది ప్రభుత్వం. వీరు శారదా కథలు, బాగోతాలు, బుర్ర కథలు, బాలనాగమ్మ, బొబ్బులి యుద్ధం కథలు చెప్తారు. బొడగ జంగాలైన వీరు తల్లిదండ్రుల ద్వారా కథలు చెప్పడం నేర్చుకున్నారు. హైదరాబాద్ లోని జిల్లాలగూడలో నివాసం ఉంటున్నారు. అవార్డుల జాబితాలోని మరో మహిళ మాధవి. సైదాబాద్ లో ఉంటున్న ఈమె 12 ఏళ్లుగా సావిత్రిబాయి పూలే సంస్థను నడుపుతున్నారు. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం పనిచేస్తున్నారు. ఫ్యాషన్ డిజైన్, కరాటే, క్లాసికల్ డాన్స్ లో శిక్షణతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. మహిళల సమస్యలపై పోరాడుతున్నారు. కేంద్రంలో మహిళా బిల్లు కోసం పోరాడుతున్నారు. సంగీత విభాగంలో సుత్రే కీర్తిరాణికి అవార్డు ఇవ్వనుంది ప్రభుత్వం. నృత్యంలో కె రత్నశ్రీ, చిత్రలేఖనంలో ఆచార్య గీత, హరికథలో పద్మలయ ఆచార్య, పారిశ్రామిక రంగంలో వలబోజు జ్యోతి, రక్షణ సేవల్లో బొడ్డపాటి ఐశ్వర్య, క్రీడల్లో మిథాలీరాజ్ పురస్కారాలు అందుకోనున్నారు. ఆడియో ఇంజనీర్ గా సాజిదా ఖాన్, సామాజిక సేవలో కమ్మరి సరస్వతి, బొల్లం మాధవి, మల్లు రమ, అమ్మ శ్రీదేవి, తుకాబాయి, పాత్రికేయ విభాగంలో రచన అవార్డులు అందుకోనున్నారు.